హాయ్ అండి, చూసారు కదా, ఇదైతే ఆనియన్స్ కటర్ అండి. ఆన్లైన్లో పెట్టుకున్నాము. చూసారు కదా, దాంట్లో అయితే బ్లేడ్లు కూడా ఇట్లా వచ్చిందండి. మేము ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేసి, అంటే కొంచెం పీసులు కట్ చేసుకొని వేసుకున్నాం. డైరెక్ట్గా వేస్తే వస్తుందో రాదో అని చెప్పేసి. దాంతోపాటు ఏంటంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము, ఒక 3 వేసుకున్నాము. అట్లాగా మేము ఒక 5-6 తీసుకున్నామండి ఆనియన్స్. అంటే మేము కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది కట్ చేసుకున్నాము. కట్ చేసుకుంటున్నప్పుడైతే మనకి బాగానే వచ్చింది ఆనియన్స్ పీసులు అయితే. తర్వాత వచ్చేసి ఇది ఆన్లైన్లో చూసాము మేము, కొన్ని థ్రెడ్ది లాగేది ఉంది, ఇది ఉంది కదా, అది అంటే మనం ఆల్రెడీ వాడున్నాము థ్రెడ్ది అని చెప్పేసి ఇది పెట్టుకున్నాము. ఇదైతే మనకి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ అన్నట్టు, స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పెట్టినా బాగానే పనిచేస్తుంది. తర్వాత అయితే దీన్ని అంతటినీ ఒక బౌల్లో తీసుకున్నామండి. తీసుకొని ఇప్పుడు మేమైతే ఆమ్లెట్ వేసుకుందామని చెప్పి ప్రిపేర్ అయిపోయాము. చూసారు కదా, పీసులు మనకు బాగా వచ్చాయి. తర్వాత ఇంకా మేము దానికి కావాల్సిన కారము, పసుపు, సాల్ట్ అయితే వేసుకున్నాము. వేసుకొని ఎగ్స్ కూడా మేము కొట్టుకున్నాము. దీంట్లో ఏంటంటే కొంచెం టేస్ట్ స్మెల్ వచ్చిద్దని చెప్పేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి ఎగ్స్ కూడా కట్ చేసి దాంట్లో అంటే కొట్టుకొని పోసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇది నాన్ స్టిక్ పెనం మీద మేము పెట్టుకున్నామండి. చూసారు కదా, బీటర్ అయితే మనము మొత్తం దాన్ని బీట్ చేసుకొని, అంటే మనకి పసుపు అదంతా కలవాలి కదా అని చెప్పేసి బీటర్ తోటి మేము బీట్ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి నాన్ స్టిక్ పెనం మీద పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే అదైతే కొంచెం మనకి మాడకుండా ఉండిద్ది అని చెప్పేసి నాన్ స్టిక్ పెనం పెట్టాము. నాన్ స్టిక్ పెనం పెట్టి అదేమో పెద్దదైపోయింది పెనుము. దాని తర్వాత వచ్చేసి ఆమ్లెట్ వేయాలంటే మొత్తం ఒకటే కావాలంటే మళ్ళీ పీసులు కట్ చేయటం దేనికని చెప్పేసి మేమైతే కొంచెం కొంచెం వేసుకున్నామండి. కొంచెం కొంచెం వేసుకొని ఆమ్లెట్ అయితే వేసుకున్నాము. ఆమ్లెట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా, ఇదైతే ఇంకా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఆనియన్స్ కటర్ అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.